అయినా ఆ జగదాత్రికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది? అత్తయ్యకి సేవలు చేస్తానని ఒప్పుకొని ఇలా అన్నంలో కారం కలిపెడుతుందా? మీకు కూడా నేను సైకిల్ చేస్తూనే ఉండానమ్మి. అయినా మీరేమైనా గమనించుంటారా? ఒకరు పోతే ఇంకొకరు ఆ గిన్నె తీసుకోవడం, ఆ కారంతో ఉన్న అన్నం తీసుకోవడం, నా నోట్లో కుక్కడం. నాకెంత మంటతా ఉండదు మీకేం తెలుసు? నాకు తెలుస్తా ఉండదు. బెల్లం తెప్పించమన్నాను, తెప్పించుండావా? తీసుకో. ఏంట్రా ఇది? సారీ అత్తయ్య. అంటే ఆ జగదాత్రి ముందు మేము కూడా యాక్ట్ చేయాలి కాబట్టి అలా చేశాం. అంతేకాని అందులో అంత కారం ఉందని తెలుసుంటే మేమెందుకు అలా కలిపెడతాం? మీరెందుకు పెట్టుండారనేది ముఖ్యం కాదమ్మి. అసలు అదెందుకు చేసుండాదని యోచన చెయ్యాలా? ఏ మెడికల్ షాప్ కి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టాక్ అనే అంటున్నారు. ఒక 2 days లో వస్తాయి అంటున్నారు. అంటే ఇంకో 2 days ఇంటికి రారా ఏంటి? త్వరగా ఇంటికి రండి. ఆ, ఏమైంది? అత్తయ్యకి అవసరమైన టాబ్లెట్స్ యువరాజ్ తెచ్చాడు. మీరు వచ్చి ఇంటికి రండి. సరే, ఇప్పుడే వస్తున్నాను. ఏమంది? వస్తున్నారంట అత్తయ్య. ఏమైంది దాత్రి? ఆ, నిషిక వాయిస్ లో ఏదో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది కేదార్. కొంపదీసి పెన్నికి తినిపించిన అన్నంలో కారం కలిపిన విషయం తెలిసిపోయిందంటావా? తెలుసుండొచ్చు. అప్పటికే నేను చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. నువ్వే వినలేదు. టెన్షన్ పడకు. మహా అయితే తిడతారు, లేదంటే ఆ అన్నాన్ని నాతో తినిపిస్తారు. అది చాలదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. వాళ్ళు వెళ్ళిపోమన్నా మనల్ని ఆపడానికి యువరాజ్ ఉన్నాడు కదా. సో నో ప్రాబ్లం. ఆల్రెడీ మా టీం ఈ డ్రగ్స్ దందా పైన ఒక కన్నేసి ఉంచింది సార్. నిజమా సార్? ఇప్పుడే మా టీంని రంగంలోకి దింపుతాను సార్. ఈ సిటీని డ్రగ్స్ రహిత సిటీగా మారుస్తాను సార్. ఓకే సార్. సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ జేడి. దేని గురించి సార్? సిటీలో డ్రగ్స్ దందా ఎక్కువైంది. అనేక మంది స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ రోజు సిటీలోకి అధిక మొత్తంలో డ్రగ్స్ ఎంటర్ అయినట్టు సమాచారం. ఓకే సార్, మేమిప్పుడే టీంతో కలిసి రంగంలోకి దిగుతాం. ఆ డ్రగ్స్ దందాన్ని ఫినిష్ చేస్తాం. యాక్చువల్గా ఈ విషయంలో ఎప్పటి నుంచో మీ కనుసైగ కోసం మేము ఎదురు చూస్తున్నాం సార్. ఈ డ్రగ్స్ విషయం మీరు ఊహించినంత అంత తేలికైన విషయం కాదు జేడి. సిటీలో డ్రగ్స్ మాఫియా నడిపిస్తుంది అబ్బాయిలు కాదు, అమ్మాయిలు. ఏమంటున్నారు సార్? అవును జేడి, అమ్మాయిల్ని ఎలా ఇన్వాల్వ్ చేశారో తెలియదు కానీ మొత్తం డ్రగ్స్ దందా అంతా అమ్మాయిల చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ విషయం గురించి పూర్తి సమాచారం మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా మీరు యాక్షన్లోకి దిగండి. డ్రగ్స్ విషయంలో అమ్మాయిలు ఇన్వాల్వ్ అయ్యారనే సంగతి మీరు మర్చిపోవద్దు. ఓకే సార్. జై హింద్. జై హింద్. పోలీస్ కాన్వాయ్ పోనీరా. మర్యాదగా వాళ్ళందరినీ వదిలే.
లేదంటే ప్రాణాలతో ఉండరు. అదే మాట నేను చెప్తున్నా. మర్యాదగా మా దారిలో మమ్మల్ని వదిలేసాయి, లేదంటే వీళ్ళు ప్రాణాలతో ఉండరు. వీళ్ళకి మనం భయపడ్డం ఏంటి? వేసి పడేద్దాం. వీళ్ళని వేసేయడం ఎంత ముఖ్యమో ఆ అమ్మాయిల్ని సేవ్ చేయడం కూడా అంతే ముఖ్యం. కేడి, టీమ్ గన్స్ డౌన్. రేయ్, మేడంకి అర్థమైంది, మీకు అర్థం కాలేదా? గన్స్ డౌన్, 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 డౌన్. రేయ్, ఆ గన్స్ అని తీసుకొని మన వ్యాన్లో వేరా. అలాగేనా. గన్నివో, ఇవో, ఇవ్వంటున్నానా? ఇవో. రేయ్, నువ్వు బండి తీరా. అలాగేనా. శ్యామిని, శ్యామిలి